మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచే శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఏలూరు పత్తేబాదులో వేంచేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి పశ్చిమ ముఖంతో దర్శనమిస్తున్నారు. స్వామివారి పశ్చిమ ముఖ దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోసం ఆలయ ధర్మకర్తలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు ఏలూరు నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. చూసుకుంటే జిల్లాలోని ఏదైతే పత్తేబాదులో ఉన్న చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి ఆలయం, అదే రకంగా బలివే శివాలయం, అదే రకంగా పట్టిసీమ ఆలయం, తాడువాయి శివాలయం, అలా చూసుకుంటే గునుపూడి ఏదైతే పంచారామ క్షేత్రాలైన గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం, అదే రకంగా పాలకొల్లుని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం, ఇలా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శివరాత్రి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివోహం అంటూ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం పత్తేబాదులోనే ఈ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ వేకువజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు, అదే రకంగా భక్తులు ఉన్నారు. విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఇక్కడ ఎలా ఏర్పాట్లు ఎలా చేశారు, భక్తులు ఎలా వస్తారు, శివరాత్రి ఎలా పర్వదినం ఎలా జరుగుతుంది? ఓం నమ శివాయ. పరమేశ్వరి భక్తులారా, ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ పత్యాబాద్ శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నవి. అలాగే భక్తులు కూడా విరివిగా వస్తున్నారు స్వామివారి దర్శనం చేసుకోవడానికి. అలాగే భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా క్యూ లైన్లు పాటించడం జరుగుతుంది. అలాగే స్వామివారి ప్రసాదము, తీర్థం అందజేయడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా దాహత్తి తీర్చడానికి వాటర్ ప్యాకెట్లు కూడా సప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ధర్మకర్తలు, అదే ఆలయ కార్యనిర్వహణాధికారి, అలాగే భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. ఓం నమ శివాయ. సార్, ఈ ఆలయ ప్రాశస్త్యం ఏంటంటారు? ఎప్పుడు ఆలయం నిర్మించారు? ఆలయ యొక్క విశిష్టత చెప్పండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ పత్తేబాద శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన మాజీ చైర్మన్, నా పేరు పిచ్చుక స్వామరాజు. ఈ దేవాలయం 100 సంవత్సరముల చరిత్ర గల దేవాలయము. అంతేకాకుండా మనం ఇది పశ్చిమ ముఖముతో దర్శనమిచ్చే అరుదైన దేవాలయాల్లో ఒకటి. ఈరోజు మేము అందరము కూడా తరచుగా వింటున్నాము స్మార్ట్ టీవీల్లోనూ వాటిల్లోనూ. స్వామివారికి 5 ముఖాలు ఉంటాయి. 5 ముఖంలో ఏ ముఖ విశిష్టత గల ముఖం అంటే సజ్జోజాత దర్శనం, అంటే పశ్చిమ ముఖంతో దర్శనం ఇచ్చేటువంటి ఆలయం ఏదైతే ఉన్నదో అటువంటి దేవాలయం చాలా విశిష్టత కలదని మనం తరచూ వింటున్నాం. మరి అటువంటి దేవాలయం మరి ఎక్కడో లేదు. మన పత్తేబాదులో వేయించేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము. అటువంటి దేవస్థానమునందు ఈ మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే సాయంత్రం శివజ్యోతి కార్యక్రమం గలదు. ఆ తదుపరి శాంతి కళ్యాణము, తర్వాత లింగోద్భకాలంలో జరిగే మహన్నాసక పూర్వక ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమాలు అతి వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. మీరు చెప్పండి, ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ శివాలయంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు సాయంత్రం 6:21 శివజ్యోతి కార్యక్రమం. భగవద్భక్తులు జాస్తి మల్లికార్జునుడు అలాగే రేణుకా దంపతులచే కార్యక్రమం నిర్వహించబడును. అలాగే కిరణ్ కుమారు, ఇందిరా గారి దంపతులతో సాయంత్రం 7:20 శాంతి కళ్యాణం, స్వామివారికి పార్వతీ పరమేశ్వరులకు శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగును. అలాగే లింగోద్భవ కాలంలో అంటే రాత్రి 10:20 కానించి మాన్యాసక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించడం జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు కానీ, అలాగే ప్రసాదం వితరణ కానీ, అలాగే దాహత్తి తీర్చడానికి వాటర్ ప్యాకెట్లు కానీ అన్నీ సప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ సహకరిస్తున్నారు. అలాగే ఈ ఆలయానికి కొంతమంది భక్తులు ఉన్నారు సర్వీస్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఉదయం 3 గంటల నుంచి ఈ కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొనడం సర్వీస్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ పర్వదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నా పేరు మరకా శివయ్య పత్తి. ఇలా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాన్ని శివ నామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. పశ్చిమముఖంగా ఉన్న ఏదైతే పత్తేబాదలో ఉన్న చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి ఆలయానికి పశ్చిమ ముఖం అనేది ఒక ప్రత్యేకత కలిగి ఉండడంతో సుదూర రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడికి భక్తులు ప్రతి శివరాత్రి పర్వదినాన్ని వచ్చి స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్న పరిస్థితి. ఇదే వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని శైవ క్షేత్రాన్ని శివ నామస్మరణతో మారుమోతున్నది.